వెల్కమ్ టు న్యూస్ 7 ఛానల్. కొత్తపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రావులపాలెం సెంటర్లో కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసి కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా కార్యక్రమ స్థలానికి చేరుకున్నాడు. అనంతరం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకారంలో మాట్లాడుతూ రైతుల మేలు కోసం మార్కెట్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, సేంద్రియ వ్యవసాయం, బిందు సేద్యం, గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్గా పల్లి మంగాదేవి, వైస్ చైర్మన్గా కంఠంశెట్టి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. అరటి, కొబ్బరి పంటల ఉప ఉత్పత్తుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, దేవరపల్లిలో బనానా ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ప్రధానంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజల యొక్క ఏ నమ్మకంతోడైతే ఎన్డీఏ కూటమి పట్టం కట్టారో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అచంచలమైనటువంటి విశ్వాసంతో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజారంజకమైన పరిపాలన అందిస్తూ ముందడుగు వేస్తున్న విషయం మీ అందరికీ తెలియంది కాదు. మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి అందరూ అటు చూడండి, కెమెరాల వంక అందరూ చూడండి.